టీటీవీ వాళ్ళు చాలా ఎక్సలెంట్గా చేస్తున్నారు. కార్యక్రమాలన్నీ బాగున్నాయి. చాలా అద్భుతం. వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా, ఎలా అనిపిస్తుంది బొమ్మగారు? చాలా సూపర్, చాలా చాలా అద్భుతంగా. వైకుంఠం ఇక్కడే ఉంది. ఓకే. మనం మానవులు చెప్పే అనుకునేది మనం చాలం కదా దేవుని ముందర. కానీ అద్భుత బాబు, సేవలు కూడా చాలా బాగున్నాయి. అందరూ ఎవరి బాధ్యతలు వాళ్ళు బాగా నిర్వర్తిస్తున్నారు. టీటీడీ వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా చేస్తున్నారు. ఓకే. ఈసారి అదే మనకు అద్భుతం. ఓకే. ఏ ఇబ్బందులు లేకుండా నడిచిపోతున్నాయి. అంతే కదా స్వామివారి దయ. వైకుంఠం సెట్టింగ్ చూసారు కదా? గోవిందుడు గోవిందా గోవిందా గోవిందా. ఓకే. వైకుంఠం వైకుంఠంలోనే ఉన్నాం. ఇంకా ఈ మరొక వైకుంఠం. ఓకే. ఏమైనా నా పేరు లక్ష్మీ కామేశ్వరి, హైదరాబాద్. ఐఎమ్ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్. ఓకే. మొన్న చాలా సంతోషం అనిపించింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు కూడా ధన్యవాదాలు. చాలా సంతోషం. అమ్మ, ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్ నుంచి వస్తున్నామండి. వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా, దర్శనం ఎలా జరిగింది? చాలా అద్భుతంగా, చాలా బాగా చేశారు. చాలా బాగుంది. టిటిడి వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. ఓకే. ఎవరెవరు వచ్చారు? మా మమ్మీ, డాడీ, మా చెల్లి వచ్చాము. అంతా చాలా బాగుంది. దర్శనం చేసుకున్నప్పుడు చాలా మంచిగా అనిపించింది. దేవుడిని చూసినప్పుడు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మహిళలకు కానీ చిన్నపిల్లలకు కానీ? చాలా బాగున్నాయి. బాగా జరిగిందండి. మా అదృష్టంగా బాగున్నాం. ఎంతో పని ఉన్నా సరే పక్కనెట్టేసి వచ్చేసాం. చాలా చాలా బాగుంది. ఇంకా వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా, ఎలా అనిపిస్తుంది పెద్ద ఆయన? చాలా ఆనందంగా ఉందండి. మాటలు రావట్లేదు. పోతే గవర్నమెంట్ కూడా చాలా బాగా చేస్తుందండి. ప్రతిది కూడా చాలా ఆనందంగా ఉంది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా క్లాస్గా ఉంది. ఇదివరకు ఇప్పుడు సంబంధం లేదండి. చాలా బాగుంది. సోమవారం అన్నప్రసాదాలు స్వీకరించారా? సేకరించాం. ఎలా ఉన్నాయి? చాలా క్లాస్గా ఉన్నాం. ఓకే. ఇదివరకు క్యూ కూడా లైన్ లో ఎటువంటి ఇబ్బంది లేదుగా? ఇబ్బంది లేదండి. చాలా హ్యాపీగా పోయినాం. పాలు ఇస్తున్నారు, టిఫిన్లు పెడుతున్నారు, స్వచ్ఛమైన దర్శనం చేయించినారు, లడ్డూలు ఫ్రీగా దొరికాయి. దర్శనం వైకుంఠం అంటే వైకుంఠంలా ఉన్నది. ఇంకా అంతకంటే ఆనందం ఏమున్నది. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు బాగున్నాయా? సూపర్ అన్న. ఇంకా అనడానికి రైట్స్ లేవు. అంత బాగా చేశారు. ఇలా చేస్తే ఎవరికైనా సరే, ఏ భక్తుడికైనా సరే ఫ్రీగా వచ్చి ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. మాకు 11 గంటల దర్శనం వచ్చింది, కానీ 9 గంటల కల్లా దర్శనం అయిపోయి బయటకు వచ్చాము. అంత దీనిగా చేస్తారని నేను అనుకోలేదు, కానీ సూపర్ చేశారు. ఓకే. అన్నప్రసాదాలు ఎలా ఉన్నాయి? సూపర్గా ఉన్నాయండి. ఇంకా దాన్ని తింటే తిరగలేదు. ఇంకా వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా ఆనందంగా ఉన్నదండి. ఇంతటి ఆనందం నేను ఎప్పుడు ఏ గుడిలోని కూడా చూడలేదు. అంత బాగానే ఉన్నాయి. బాగా చేశారు. చైర్మన్ గారికి వాట్సాప్. వైజాగ్ నుండి వచ్చామండి. ఇదే ఫస్ట్ టైం దర్శనానికి ముక్కోటి ఏకాదశి రోజు రావడం. ఉత్తర ద్వార దర్శనం అని వైకుంఠ ఏకాదశి దర్శనంగా చాలా చాలా బాగుంది. హ్యాపీ అనిపిస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా చాలా బాగున్నాయి. అవి చాలా బాగున్నాయి. వైకుంఠ అది చేసే ప్రభుత్వం కూడా చాలా ఎవరికి కూడా ఇబ్బందులు లేకుండా చక్కగా చేస్తున్నారు. అది హ్యాపీ అనిపిస్తుంది. ఫస్ట్ టైం వచ్చినందుకు నాకు చాలా చాలా సంతోషంగా కూడా ఉంది. ఈ వైకుంఠం అనేది వైకుంఠం ఎక్కడో కాదండి, ఇక్కడే చూసాము. తిరుమల తిరుపతిని చూడడం మొట్టమొదటిసారిగా చాలా చాలా ఏర్పాట్లు చాలా భారీగా చేశారు. అల్పాహారాలు బాగా పెట్టారు. చిన్నపిల్లలకి పాలు ఇచ్చారు. పెద్దవాళ్ళకి భోజనాల సదుపాయాలు కానీ ఎక్కడ నా కాళ్ళు నడవకుండా అడుగడుగున వాహనాలు ఏర్పాటు చేశారు. ఫ్రీ బస్సులు ఏర్పాటు చేశారు. ప్రజలకి ఎంతో ఆనందము అనేది ఈ ఉత్తర దర్శనం అనేది, ద్వారబంధ దర్శనం అనేది చాలా చాలా మాకు ఈ వెంకటేశ్వరులు కల్పించారండి. అంటే వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? వైకుంఠం వెళ్ళేటట్లు అనిపిస్తుందండి. అంటే వైకుంఠం వెళ్ళినప్పుడు తిరిగి చెప్పలేరు. ఈ వైకుంఠంలో అయితే తిరిగి చెప్పినట్టుగా అయ్యింది. వైకుంఠ ద్వార దర్శనం అనేది స్వామి శరణం, ఎవరైనా వెళ్ళిపోతే చెప్పలేరు. కానీ ఈ వైకుంఠం అనేది, కలియుగ వైకుంఠం అనేది మనుషుల్ని కనిపించినట్టుగా ఆ వెంకటేశ్వరులు ఆకట్టుకున్నారు. మాకు చాలా ఆనందం అనిపించింది. చాలా చాలా ఆనందం అనిపించింది. సౌకర్యాలు కూడాను తిరుమల తిరుపతి దేవస్థానం వారు చాలా చక్కగా చేశారు. వాళ్ళకి మా ధన్యవాదాలు. మా భక్తులందరూ 50 మందికి కూడా చాలా సదుపాయంగా కల్పించారు.
నమస్తే అండి, మాది నంద్యాల నుంచి వచ్చాము. ప్రతి సంవత్సరం యాక్చువల్గా భక్తులు ఇక్కడ వచ్చి లైన్లో నిలబడి టికెట్ దొరుకుతుందా లేదా అనేది చాలా ఇబ్బంది పడేవాళ్ళు. కానీ ఈసారి డిప్ తీయడం వల్ల చాలా హ్యాపీగా, అంటే ముందు ప్రిపేర్డ్గా రావడం జరిగింది. బట్ ఇక్కడికి వచ్చాక నార్మల్ దర్శనం కంటే చాలా ఈజీగా హ్యాపీగా దర్శనం చేసుకున్నాము. బట్ ఇక్కడ గవర్నమెంట్ ఏంటి గమనించాల్సిందంటే రెండు విషయాల మీద కొద్దిగా కేర్ తీసుకోవాలండి. ఒకటి వచ్చేసి అక్కడ రూమ్స్ దగ్గర, అంటే సిఆర్ఓ ఆఫీస్ దగ్గర యాక్చువల్లీ ఆన్లైన్ రూమ్స్ ఇవ్వలేదు, ఆఫ్లైన్ ఇచ్చారు. అక్కడ కొద్దిగా క్రౌడ్ అనేది పెరగడం వల్ల కొద్దిగా, అంటే మరి ఎక్కువ లేదు, కొద్దిగా ఇబ్బంది పడ్డాము. ఇంకోటి వచ్చేసి ఈ రెస్ట్ హౌసెస్ దగ్గరికి ప్రైవేట్ వెహికల్స్ని అలో చేయట్లేదు. ఓన్లీ కింది నుంచి వెహికల్ తెచ్చుకున్నా లేదా ఓన్ వెహికల్స్ని అలో చేస్తున్నారు. బట్ ఎవరైనా లగేజ్ ఉన్నా లేదంటే పెద్దవాళ్ళైనా అక్కడ కొద్దిగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో గవర్నమెంట్ అదొక్క విషయం మీద కొద్దిగా కేర్ తీసుకుంటే రిమైనింగ్ ఆల్ ఇస్ గుడ్ అండి. థ్యాంక్ యూ టు గవర్నమెంట్ అండ్ ఆల్ ద టీటీడీ. థ్యాంక్ యూ. తల్లి సరే నాయన, దేవుడికి చాలా చాలా వందనాలు అనకూడదు, కానీ ఎంత చక్కగా ఎలాగ అంటే వాళ్ళకు సదుపాయాలు చేస్తున్నారు. ఆ దేవుడు అనుగ్రహం అందరికీ కూడా చూపించారు. అందరూ కూడా శుభ్రంగా ఉన్నారు, అందరూ బాగున్నారు, అందరూ సంతోషంగా ఉన్నారు. ఆ దేవుడి దయ వల్ల దేవుడు ఎంత అనుగ్రహం ప్రజల మీద చూపిస్తున్నాడంటే అయ్యలు కూడా ఆ దేవుడి సేవ చేయడానికి అలా వచ్చారు. చాలా బాగుంది. వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? వైకుంఠ ద్వారం దగ్గర వైకుంఠం వెళ్ళేట్టుగా ఉంది, కానీ వైకుంఠ ద్వారం దగ్గర అలాంటిది ఎప్పుడు మా జన్మతో మేము చూడలేదండి. అలాంటిది ఈ సంవత్సరం మేము చూసాము. చాలా చాలా వందనాలు. ఆ దేవుడికి అనుకోటి జీవరాశులకు కూడా ఆనందం అయిపోయింది. అలాంటిది అనమాట. ఆ దేవుడికి నమస్కారం చేసుకోవడానికి చిన్న పెద్ద అందరూ అలాగ వచ్చినందుకు అందరికీ కూడా అన్ని సదుపాయాలు, భోజనాలు కానీ, టీలు కానీ, టిఫిన్ కానీ, రూములు కానీ అన్నీ సమస్తం చాలా చాలా సదుపాయాలు చేస్తున్నారు. అంత ఆనందం ఉంది. ఆనందంగా అనురాగంగా మరి అనుకో అది చెప్పుకోలేము. నమస్కారం అండి, మేము కామారెడ్డి నుంచి వచ్చాము. మాకు వైకుంఠ ఏకాదశి లక్కీ డిప్ తగిలింది, చాలా అదృష్టంగా భావిస్తున్నాము. మాకు మా బావగారైన వెంకటేశ్వర పేరు, అతను లక్కీ డిప్ ఏదో టైంపాస్ కొట్టాడు, మాకు కలిగింది, అతనికి కలగలేదు. అతను వచ్చి మొన్న దర్శనం చేసుకుని పోయాడు. ఇది తిరుపతిలో చాలా సదుపాయాలు చాలా బాగున్నాయి. కింద కానీ పైన కానీ మాకు 100 రూపాయల రూమ్ తీసుకున్నాం, చాలా బాగుంది. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. వైకుంఠ ఏకాదశి దర్శనం మేము 2019 వచ్చామంటే ఇప్పుడు రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము. వసతులు గవర్నమెంట్ కూడా చాలా వసతులు చాలా బాగా కల్పిస్తున్నారండి. ధన్యవాదాలు. ప్రసాదాలు ఎలా ఉన్నాయి? బాగున్నాయండి. పొద్దున పూట, మధ్యాహ్నం పూట ఇప్పుడు వెళ్ళాలి, నైట్ కానీ ఎప్పుడైనా ప్రసాదం ఎక్కడైనా చాలా బాగున్నది. గవర్నమెంట్కు టీటీడీకి పారేయడానికి కృతజ్ఞతలు. లక్కీ డిప్ సడన్గా మా వారు తీశారు, ఆయన పేరు రాలేదు, అంటే ఇంక్లూడ్ చేయలేకపోయారు. సర్వర్ డౌన్ వల్ల మొత్తానికి బాగా జరిగింది దర్శనము. అంత 2 hours దర్శనం కూడా అయిపోయింది. అంటే వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. లాస్ట్ ఇయర్ చేసుకున్నాను, కానీ చాలా టైం పట్టింది. ఈసారి తొందరగా అయిపోయింది, 2 hours లో. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయండి. టిఫిన్స్ అన్ని కావాలి, పాలు అన్నీ ఇస్తున్నారు. 2 hours లో దర్శనం అయిపోయింది. చాలా హ్యాపీగా ఉన్నాం అందరం. కలవ వెంకటనాయక అనేటువంటి మాట ఇవాళ మేము చాలా ప్రత్యక్షంగా అనుభవంలోకి వచ్చింది. మాకు వైకుంఠ ఏకాదశి సందర్భంగా లక్కీ డిప్ ద్వారా వచ్చాం. మేము అన్ని రకాలైన సదుపాయాలతో చాలా సంతృప్తిగా దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణం అవుతున్నాం. అయితే మా తాలూకా విన్నపం ఏంటంటే గవర్నమెంట్ వారికి ఇదే రకమైనటువంటి ఏర్పాట్లు లక్కీ డిప్ ద్వారానే దర్శనం కల్పిస్తే సామాన్య భక్తులకి మరింత అనుకూలంగా ఉంటుందనేది మా అభిప్రాయం. ఇది ప్రతి సంవత్సరం కొనసాగించాలనేటువంటిది నా పరిపూర్ణమైన విన్నపం ప్రభుత్వం వారికి, దేవస్థానం వారికి కూడా. అందువల్ల వారి ఏర్పాట్లు ఖచ్చితంగా ఇదే రకంగా ప్రతి సంవత్సరం కొనసాగిస్తారని, కలకాలం స్వామి తాలూకు దర్శనాన్ని సామాన్యులకి అందిస్తారని కోరుకుంటూ నమో వెంకటేశాయ. టీటీడీ వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మొత్తం చాలా అద్భుతంగా ఉన్నాయండి, చాలా బాగా చేశారు. అన్నప్రసాద వితరణ కానివ్వండి, రూములు కానివ్వండి, ముఖ్యంగా ఈ వెంకటాద్రి కొత్తగా ఏర్పాటు చేశారు లాకర్స్, ఫ్రీ లాకర్స్. అసలు ఏమాత్రం కూడా భక్తులకు అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు వాళ్ళు చేస్తున్నారు. ఫ్రీగా ఇస్తున్నారు లాకర్లు కూడా. ఎవరైనా ఒకళ్ళ ఇద్దరు వచ్చినా కూడా సింగిల్గా వచ్చిన వాళ్ళ భక్తులకు కూడా చాలా సదుపాయంగా ఉంది. లాకర్లో పెట్టుకుని వాళ్ళు దర్శనం చేసుకుని వెళ్ళడానికి అవకాశం ఉంది. అందువల్ల వాళ్ళ ఏర్పాట్లను మనం అక్కడ శంకించడానికి లేదు. కాకపోతే ఈ లక్కీ డిప్ మాత్రం నిరంతరం కొనసాగించాలన్నది మా విన్నపం. నమో వెంకటేశ. మాకు లక్కీ డైర్ నుండి వచ్చినాం మేము. మాకు అనుకోకుండా దొరికింది దేని దర్శనము, చాలా సంతోషంగా ఉంది. వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? ఏడుకొండలవాడ వెంకటరమణ దగ్గరికి వచ్చినాము. మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు మంచిగా ఎట్లనే జరగాలి అని కోరుకుంటున్నాం ఆయనని. దర్శనం బాగా జరిగిందా? దర్శనం బాగా జరిగింది. కమిటీ వాళ్ళు కూడా చాలా బాగా అలో చేసుకుంటున్నారు, ఏమి ఇబ్బంది లేదు. నమస్తే అండి. నమస్తే అండి. ఆ వైకుంఠవాసుడు జీవితంలో మళ్ళా ఈ కోరిక నెరవేరుద్దో లేదా కానీ ఈసారి నెరవేరింది. చాలా సంతోషంగా ఉంది.
అంటే వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? అదే చెప్తున్నాను, జీవితంలో మళ్ళీ అలాంటి అవకాశం దొరుకుతుందో లేదో తెలియదు, ఈసారి దొరికింది. దర్శనం బాగా జరిగిందా? బాగా జరిగింది. టీటీడీ వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగున్నాయి. నేను పేషెంట్ నన్ను కూర్చోబెట్టారు, లైన్లో తొందరగానే పంపించారు. ఓకే. బాగానే అల్పాహారం కానీ అన్న ప్రసాదాలు కానీ అన్ని బాగున్నాయా? బాగానే ఉన్నాయి. వెంకటేశాయ. చాలా 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 ఆనందంగా ఉంది. స్వామి ఎంత బాగా ఇచ్చారో తెలీదు. అలంకరణ అన్ని చాలా బాగున్నాయి. సదుపాయాలు సూపరు. ఎవ్వరికి ఏ ఇబ్బంది లేదు. నిజంగా ఇంత బాగా అవుతుంది నా జీవితంలో ఇదే ఫస్ట్ టైం. ఇంత బాగా జరిగింది. మళ్ళీ ఇంకెప్పుడు ఇస్తారు ఎవరో తెలియదు, కానీ ఈసారి మటుకు స్వామి ఇచ్చారు. చాలా అందం. మా నలుగురికి వచ్చింది, మా ఫ్యామిలీకి, మా వారికి, నాకు, మా కోడలికి, కొడుక్కి, నలుగురు కుటుంబంగా వచ్చి చేసుకున్నాం. వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. ఉదయం చక్ర స్నానం కూడా చాలా బాగా ఏర్పాటు చేశారు. ఎవరికి ఇబ్బంది లేకుండా, తోపులాట్ లేకుండా చాలా బాగా కేర్ తీసుకున్నారు. చాలా చాలా బాగా చేశారు. చాలా ధన్యవాదాలు వాళ్ళకి, టీటీడీ వాళ్ళకి. हमारे लोगों के लिए कुछ मुझे डिप नहीं लगा, आके बैठे 8 लोगों का लग गया, मेरी बेटी का लग गया. गोविंदा गोविंदा, वो बहुत अच्छा है. दर्शन कैसा है जी? बहुत अच्छा है. दर्शन के लिए तो आए ना. फैसिलिटीज कैसा है? बहुत अच्छा है, पहले से बहुत अच्छा है. 2017 से मैं सेवा में आती हूँ, सेवा करने के लिए आती हूँ. ओके. सेवा भी अच्छा है, सब अच्छा है. महाराष्ट्र में नहीं है, यहीं पे है. खूब खूब सुविधा है यहाँ पे. நாராயணாய நமக்கு நாங்கள் இப்போ தான் ஃபஸ்ட் டைமாக துவாரா தரிசனம் வந்து இந்த முறை தான் அட்டன் பண்ணேன். ரொம்ப சிறப்பாக கிடைக்குமோ கிடைக்காத எப்படி இருக்குமோ அப்படின்ற ஒரு அச்சத்தோடு வந்தேன். இங்கே வந்து பார்த்தா ரொம்ப அருமையாக சாமி பார்த்தேன். பார்த்ததில் ரொம்ப மகிழ்ச்சி. பால் எல்லாம் கொடுத்தாங்க. ஒரே 1.5 மணி நேரத்தில் தரிசனம் பார்த்தோம். இது வரைக்கும் என் வாழ்நாளில் இது போல் தரிசனம் பார்த்ததே கிடையாது. அந்த அளவுக்கு பார்த்தேன். சூப்பராக இருந்தது. ரொம்ப தேவஸ்தானத்துக்கும் இது செய்யறதுக்கும் கடவுளுக்கும் நன்றி சொல்கிறேன். சோமவாரி அன்னப்பிரசாதாలు ரொம்ப சூப்பராக சாப்பிட்டேன். இதில் குறை இல்லை, ஒரு குறையும் இல்லை, குறை ஒன்றும் இல்லை. ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಗೋವಿಂದ. ನಾವು ನಂಜನಗೂಡ ಅವರು. ನಮಗೆ ಏಕಾದಶಿ ಅನ್ನೋದು ಗೊತ್ತಿರಲಿಲ್ಲ, ಬಂದ್ಬಿಟ್ಟು ದೇವ್ರ ದರ್ಶನ ಆಗಿಲ್ಲ. ನಮಗೆ ಅದು ತುಂಬಾ ಬೇಜಾರಾಗ್ತಾ ಇದೆ ಅಂತ. టీటీడీ వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయమ్మా? ಇಲ್ಲ, ನಮ್ಗೆ ಗೊತ್ತಾಗ್ಲಿಲ್ಲ ಮಾಡ್ಕೊಳಕ್ಕೆ. ಟಿಕೆಟ್ ಬುಕ್ ಮಾಡಕ್ಕೆ ಗೊತ್ತಾಗ್ಲಿಲ್ಲ, ಡೈರೆಕ್ಟ್ ಬಂದ್ಬಿಟ್ವಿ, ಯಾರೋ ಹೇಳಿದ್ರು ಅಂತ. ஓம் நமோ நாராயணா. நாங்கள் கிருஷ்ணகிரியிலேருந்து வரோம், சென்னை கிருஷ்ணகிரிலேருந்து வரோம். எங்களுக்கு தரிசன டிக்கெட் இல்லை, ஆனால் இதெல்லாம் பார்க்கவே நாங்கள் வைகுண்டத்துக்கு போன மாதிரியே இருக்குது. எங்களுக்கு சுவாமி உள்ளதான் அனுகிரகம் பண்ணலை, அது பண்ணுவார், அந்த நம்பிக்கையில் இருக்கோம். அவர் தரிசனம் கொடுப்பாரு எங்களுக்கு, அந்த ஒரு இதுதான். టీటీడీ ఏర్పాట్లు ఎలా ఉన్నాయమ్మా? அதெல்லாம் எல்லாரும் எப்பவுமே நல்லா இருக்கும். நாங்கள் எப்போ வந்தாலும் எப்பவுமே எல்லாமே நல்லா இருக்கும்.